హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య ఆర్గానిక్ గార్డెన్. ఫ్రెండ్స్, ఈ చెట్టు చూడండి. ఇది బ్రింజల్ చాలా చక్కగా కాయలు కాసిందండి. ఇది దీని పక్కనే పచ్చిమిర్చి ఉందండి. ఇది బజ్జీ మిర్చి అని కూడా అంటారు. చాలా పెద్ద కాయలు కాస్తుంది. ఇంచుమించు ఈ చెట్టుకి 20 కాయలు పైనే ఉన్నాయండి. ఇవి సూపర్గా ఉంది. ఇంకొండ పూత ఉంది, సిగురులు వస్తున్నాయి. ఈ విధంగా ఈ చెట్టు చాలా చక్కగా హెల్దీగా ఉందన్నమాట అండి. తర్వాత దీని పక్కనే బ్రింజల పక్కనే ఇంకొక మొక్క ఉంది. ఇది పచ్చిమిర్చి, తర్వాత బ్రింజలు కూడా పొడుగు పర్పుల్ కలర్ వంకాయ మొక్క అండి. ఇది చాలా చక్కగా, ఇది కూడా కాయలతో ఉంది. పచ్చిమిర్చి, ఇది కూర మిర్చి అన్నమాట. చాలా కారంగా ఉంటుంది అన్నమాట ఈ మిర్చి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ మొక్కకు చూసారా, ఆకులు చాలా తక్కువగా ఉన్నాయి, కాయలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పచ్చిమిర్చి చూడండి, కాయలు ఎక్కువగా ఉన్నాయి, ఆకులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ నేను ఏం చేశానంటే, ఆకులను అన్నింటినీ తెంపేశానండి. అంటే చిన్న చిన్న ఆకులు ఉంచి మనం ఏం చేయాలంటే పెద్ద ఆకులన్నీ కూడా తీసేయాలి. ఇప్పుడు భూమి మీద మొక్క వేసామనుకోండి, అది అన్ని విధాల వేర్లు బాగా పెరిగి మంచి ఆహారం తీసుకుని అవి ఏపుగా పెరుగుతుంది. కానీ మనం టెర్రస్ మీద మొక్కలు కదండి, కుండీల్లో లిమిట్గానే వాటికి మట్టి ఉంటుంది, మనం పోషకాలు ఇస్తూ ఉంటాం. దానివలన ఎక్కువ ఆకులు ఉండడం వలన ఏమవుతుందంటే, బలం అంతా కూడా ఆకులకి వెళ్ళిపోయి కాయలు చిన్నగా అయిపోవడం, తర్వాత ఎక్కువగా కాయకపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు పెద్ద ఆకులను తీసేస్తూ ఉండాలన్నమాట. చిన్న ఆకులతో ఉండాలి. ప్రూనింగ్ చేయడం వలన మంచి పూత, చిగురులు వచ్చి కాయలు ఎక్కువ వస్తాయి అన్నమాట. అదొక బెనిఫిట్ ఉంటుంది. అందుకని చూడండి, పచ్చిమిర్చిని చూసారా, దీన్ని ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా. ఇంకోండి, గుత్తుల కింద కాయలు కాసినాయి చూడండి. అలా చూసారా ఎన్ని కాయలు. దీన్ని అంతటినీ నేను ప్రూనింగ్ చేశాను అనమాట. ప్రూనింగ్ చేశాను. మళ్ళీ ఇంకొన్ని కొత్తగా చిగురులు వస్తున్నాయి, తర్వాత పూత వస్తుంది, చాలా చక్కగా పెరుగుతుంది అన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా ప్రూనింగ్ చేయండి. ఆకులు ఎక్కువగా ఉంచకుండా చాలా వరకు ఆకులు తీసేయండి, కొద్దిగానే ఉంచండి. ఎక్కువ ఆకులు మాత్రం తీసి పారేయండి. అందులో పెద్ద ఆకుల్ని, ముదిరిపోయిన ఆకులు, పండిపోయిన ఆకులను అసలు ఉంచకండి. వాటిని అన్నిటినీ కూడా తొలగించండి. తర్వాత ఇక్కడ ఒక మిర్చి మొక్క ఉందండి, చూడండి. దీన్ని కూడా నేను ఆకులు తీసి అందులోనే వేసాను. చూడండి, దీన్ని కూడా చక్కగా మిర్చి మంచి కాయలు దీన్ని కూడా ఉన్నాయన్నమాట. ఈ విధంగా మీరు చేసుకోవడం వలన మనకి మంచి దిగుబడి వస్తుందండి. టెర్రస్ మీద మొక్కలు కూడా బలంగా, ఏపుగా, ఎక్కువ కొమ్మలతో ఎక్కువ ఈళ్ళు మనకు వస్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.